నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. అండ్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మోకాల నొప్పులు. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, ఎట్లా రికార్డ్ చేస్తున్నా? నిల్చొని రికార్డ్ చేస్తున్నా. కానీ నాకు మోకాల నొప్పులు ఉన్నాయి అనుకోండి, నేను ఎక్కువసేపు నిల్చొని రికార్డ్ చేయగలుగుతానా? లేదు, చేయలేను. ఎందుకు? మోకాల నొప్పి స్టార్ట్ అవుతుంది కదా. కానీ మోకాల నొప్పి నిల్చున్నప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది నాకు? ఎందుకంటే నా బాడీ బరువు మొత్తం నా మోకాల మీద పడుతుంది. అందుకే చెప్తారు, ఎక్కువ బరువు ఉంటే మీకు మోకాలు ఖరాబ్ అవుతాయి, మోకాల్లో ఆస్టియోఆర్థరైటిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సింది పరిస్థితి కూడా వస్తుంది. ఇట్లనే పరిస్థితి వచ్చింది ఒక పేషెంట్కి. మన దగ్గర నిజామాబాద్ నుంచి వచ్చిండ్రు. ఇప్పుడు 15 రోజుల్లో ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు. వచ్చి మనకు చెప్తున్నారు, సార్ మోకాలు అరుగుదల అయింది, కానీ అది అవ్వడానికి కూడా కారణం ఉంది. ఫీమేల్ పేషెంట్. ఏమైందంటే 10 years బ్యాక్ ఈ పేషెంట్ వాళ్ళ బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఊర్లలో ఎట్లుంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటే మన పరువు పోతుంది అనేసి ఈ పేషెంట్కి కూడా అనిపించింది. కొడుకుతోటి మాటలు బంద్ చేసిండ్రు సరే, కానీ దాని తర్వాత గర్భసంచి ఉంటుంది కదా, దాంట్లో ప్రాబ్లం వచ్చింది. గర్భసంచిలో ప్రాబ్లం రావడం వల్ల ఆ గర్భసంచి తీసేసిరు. గర్భసంచి తీసేసిన తర్వాత ఏమవుతుంది? మోకాల నొప్పి అయ్యే ఛాన్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కేసులో కూడా ఇట్లనే అయ్యి మోకాలు దెబ్బపడ్డాయి. మోకాలు దెబ్బపడి అక్కడ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వడం వల్ల గుజ్జు అనేది పోయింది, అరుగుదల అయింది. దానివల్ల ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు మీరేమంటారు? అరే స్ట్రెస్ వల్ల ఏమైనా రోగాలు వస్తాయా? స్ట్రెస్ వల్లనే ఎన్నో క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఆస్టియోఆర్థరైటిస్, థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి, క్యాన్సర్, ఇవన్నీ దీనికన్నిటికీ కారణం ఉండేది స్ట్రెస్. ఎన్నోసార్లు 80% ఆఫ్ ద కేసెస్లో ఉంటుంది మనకు. ఈ పేషెంట్కి కూడా అట్లనే అయింది. మనకు చెప్పిండ్రు, ఇప్పుడు వరకు మా కొడుకుతోటి నాకు మాట్లాడబుద్ధి అయితలేదు. వాళ్ళ పిల్లలు పుట్టిర్రు, పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళని చూసుకుంటాం, కానీ నాకు కొడుకుతోటి కోడలతోటి అంత అటాచ్మెంట్ లేదు అనేసి అంటారు. మళ్ళీ ఆమెనే చెప్తున్నారు, అరే లేదు అంటే లేదని కాదు, ఎంతైనా నా కొడుకే కదా, కానీ ఇప్పుడు సొసైటల్ ప్రెషర్స్ వల్ల నేను వాడిని దగ్గర తీసుకోలేకపోతున్నాను ఇట్లా అన్నారు. మళ్ళీ దాని తర్వాత నిద్ర చక్కగా వస్తుందా అంటే నిద్ర చక్కగా రాదు అన్నారు. మళ్ళీ ఎప్పుడైనా బై ఛాన్స్ నిద్ర పోయినరు అనుకోండి, బై మిస్టేక్ ఏమైనా కళలు వస్తాయా అంటే అవును కళలు వస్తాయి, మా అమ్మ నాయన చనిపోయారు కదా, వాళ్ళు నా కళల్లో వస్తారు మళ్ళా. అయితే ఇది కూడా మేము సిమ్టమ్ లాగా తీసుకుంటాం. ఇది కూడా సిమ్టమ్ లాగా తీసుకొని ఈ పేషెంట్కి ఉన్న రోగం సిమ్టమ్స్ తీసుకొని ఇవన్నీ తీసుకొని మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఒక్కటే చెప్పినాం, 15 రోజుల్లో సర్జరీ ఉంది కదా, మీకు 15 రోజుల్లో రిలీఫ్ అనిపిస్తే మీరు మందులు కంటిన్యూ చేయండి, లేకపోతే మీరు సర్జరీ చేయించుకుంటారంటే చేయించుకోండి. లేదు సార్ నాకు ఓపిక ఫుల్ పోయింది, ఇంకా ఈ 15 రోజులు చూస్తాం మీరు ఇచ్చే మందులు. 15 daysలో పేషెంట్కి రిలీఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటారు కదా హోమియోపతి ఏమో మెల్లగా పనిచేస్తుంది, ఎన్నో ఏండ్లు వాడాలి, మీరు సత్యుగంలో వాడడం స్టార్ట్ చేస్తే మీకు కలియుగంలో పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అట్లా ఉండదు, మంచిగా పనిచేస్తాయి హోమియోపతి మందులు. అండ్ ఈ పేషెంట్కి ఆపరేషన్ లేకుండా మనం మోకాలు నొప్పులు తగ్గించినాము. పేషెంట్ ఏమో వాళ్ళ పని చేసుకోవడం స్టార్ట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. భీమసేని కర్పూరం అనేసి ఒక కర్పూరం ఉంటుంది. ఏంది భీమసేని కర్పూరం అంటే? భీమసేని కర్పూరం అంటే వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ కర్పూరం. ఇది డైలీ ఒక చిటికెడు మీరు ఏం చేయండి అంటే ఒక గ్లాస్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని పొద్దుగాల ఒకసారి, పొద్దుమికి ఒకసారి 2 పూట తీసుకోండి. మీకు ఏమవుతుందంటే మంచి మార్పు కనిపిస్తుంది, మీ రోగంలో మీకు రిలీఫ్ అనిపిస్తుంది. పూర్తిగా అరుగుదల రిస్టోర్ అయిపోతుంది అని నేను అంటలేను, బై మిస్టేక్ కూడా మీరు అట్లా అనుకోకండి. అది అయ్యేది హోమియోపతి వైద్యంతో. పూర్తిగా మళ్ళీ గుజ్జు కూడా పెరుగుతుంది ఎంతోమంది పేషెంట్స్లో. అండ్ అట్లనే ఏమవుతుందంటే ఇది మీకు ఏం చేస్తుంది? రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.